ఇవాళ బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇది ఊరికే తిన్నా బాగుంటుంది, లేదు రైతా ఆర్ ఏదైనా వెజ్ కానీ నాన్ వెజ్ గ్రేవీ కర్రీతోనైనా తినచ్చు, బాగుంటుంది. సో ఇదిగోండి బిర్యానీ స్పైసెస్ అన్నీ పక్కన పెట్టుకుని కొంచెం నూనె ఇంకా నెయ్యి కూడా వేస్తున్నాను అనమాట. సో ఈ హోల్ గరం మసాలాలు అన్నీ వేస్తున్నాము. యాలక, ఇంకా లవంగాలు, ఇంకా పువ్వు, ఇంకా మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, దాల్చిని, షాయి జీరా మాత్రం కంపల్సరీ వేయాలి. దీనికి ఉండాల్సిన ఇంగ్రీడియంట్ అది కంపల్సరీ ఉండాలి. సో కొన్ని పచ్చిమిరపకాయలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. నేను ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో అది రైస్ అయిపోయాక వేస్తాను. అలా వేస్తే మనకి అవి క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడే వేసేస్తే మెత్తబడిపోతాయి అన్నమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలన్నమాట. బాగా చాలాసేపు వేగాక ఆ పచ్చి స్మెల్ పోయాకే వాటర్ వేయాలి. ఇప్పుడు నేను 2 గ్లాసుల రైస్కి నేను 3.5 గ్లాసులు, అలాగా 3.5 నుంచి 4 గ్లాసుల మధ్యలో వాటర్ వేస్తున్నాను. ఇంకా ఉప్పు వేస్తున్నాను, ఇంకా గరం మసాలా వేస్తున్నాను అనమాట. బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, సో అది వేసి ఫస్ట్ అయితే ఇప్పుడే మనం సాల్ట్ అది చెక్ చేసుకోవాలి. చేసుకున్నాక రైస్ వేసి ఉడకబెడితే మనకి అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్.